అందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, రాష్ట్ర దశ దిశ రాజధాని పోలవరం, రాష్ట్ర ప్రజల మహానుభావుడైన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుకల్లో భాగంగా 75 వసంతాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ తరుణంలో మా ఎస్కోట శ్రీమాత్రే నమః దుర్గామాత ఆలయంలో వారి పేరున కుంకుమార్చన చేసి ఆ తల్లి కలియుగ వెంకన్న స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో రాష్ట్ర ప్రజల సంక్షేమ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా పరిపాలనా సేవకు ఆ తల్లి ఆయురారోగ్యాలతో అనుగ్రహించాలని ఆ తల్లిని ఎస్కోటలో తెలుగుదేశం కూటమి కార్యకర్తలందరం ఇవాళ వేడుకుంటూ, మరి ఆయన జన్మదిన సందర్భంగా వారి పేరున పేదలకి కొంత భోజనాలు, అదేవిధంగా వస్త్రదానం అనేది ఇవాళ నియోజకవర్గం అన్ని చోట్ల కేక్ కట్ చేస్తూ, మరి ఇవాళ ఈ పండగ వాతావరణంలో తెలుగుదేశం కేడర్ అంతా కూడా ఇవాళ మేము జరుపుకోవడం ఇది ఎంతో అదృష్టం. మరి మరొక్కసారి వారికి ఆ కలియుగ వెంకన్న స్వామి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చి రాష్ట్ర ప్రజలను కాపాడమని ఎన్నో ఒడిదుడుకుల్లో పార్టీ ఆవిర్భావం నాటి నుండి మరి గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అల్లుడుగా పార్టీని ఒక పక్క కాపాడుకుంటూ 4వ పర్యాయం ఇరు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి వర్యులుగా వారి చేసిన సేవలు ప్రజలకు అమోఘం. వారు ఇంకా శక్తినిచ్చి ఏదైతే మరి గత సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కూటమి చంద్రబాబు గారిపై నమ్మకంతో ఈ రాష్ట్ర ప్రజలు 164 సీట్లు ఇవ్వడం జరిగిందో దానికి అనుగుణంగా మరి మేమంతా కలిపి ప్రజల కోసం పనిచేస్తాం. చంద్రబాబు గారు మా అందరికీ తోడుండి, అలాగే లోకేష్ బాబు గారు పార్టీని ఇంకా భవిష్యత్తు రోజుల్లో ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్ర ప్రజలని, పేద బడుగు బలహీన వర్గాలని ఇంకా అనేక సంక్షేమాలతో ముందుకు అడుగులు వేస్తూ కలిసికట్టుగా పనిచేస్తామని మరొక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సంబంధించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆయన మరిన్ని కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆయురారోగ్యాలతో మంచి ఆరోగ్యంతో ముందుకు సాగాలని అన్ని దేవతలకి అన్ని గుళ్ళలోనూ పూజల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మాకు తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం తర్వాత ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. సారు ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపించి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చూసి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ 9 నెలల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా చూశారు. అంతేకాకుండా ఈరోజు సారు జన్మదినం సందర్భంగా డిఎస్సి ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులకి నోటిఫికేషన్ వేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని వేల మందికి యువతికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఆర్సిల్ మెటలే కానీ లేదా ఈ మధ్య కాలంలో మీరు పేపర్లో చూసే ఉంటారు, విశాఖపట్నం ప్రాంతంలో ఐటీ మరియు ఫినాన్స్కి సంబంధించి చాలా సంస్థలు టీసీఎస్ లాంటి సంస్థలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ప్రామిస్ చేశారో వాటిని అమలుపరిచే దిశగా చంద్రబాబు నాయుడు గారు మాకందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మరొకసారి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.